17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నేను ప్రార్థన చేస్తున్నాను. కృపా కనికర సంపన్నుడు మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మా మధ్య ఉండి మహిమ పొందిన దేవుడు, కూడిన మేము చదవబడిన వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరిచి మీ నామానికి మహిమ ప్రేక్ష. మీరు మాట్లాడుతుండగా మేము వినటానికి, గ్రహించటానికి, భద్రపరుచుకుంటానికి సహాయం గొప్ప కనపరచి బలపరచండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొంది యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. విధేయత, ఇది 4వ భాగం. మొదటి భాగము, 2వ భాగము, 3వ భాగము, ఇది 4వ భాగం. దేవుని యొక్క కృపను బట్టి అబ్రహామును పిలిచి ఆయన నడిపిస్తున్నారు. సుమారుగా 75 సంవత్సరాల వయస్సు కాలంలో అబ్రహామును పిలిచాడు. ఆయా విధాలుగా అబ్రహాముతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు 99 ఏళ్ల వాడైనప్పుడు మరొకసారి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు సర్వశక్తి గల దేవునికి లోబడి విధేయత కనపరిచి జీవించాలి. ఈ సుమారుగా 25 సంవత్సరాలు ఎన్నో విధాలుగా బలహీనుడయి, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సమస్తము చేయగలవాడు, ఆయనకి విరోధంగా ఏదీ నిలబడలేదు, ఎవడు ఎన్నడూ నాకు ఏ హాని తలపెట్టడు, నేను నా కుటుంబం దేవుని పిలుపును అనుసరించి వాగ్దానానికి వారసులముగా, వాగ్దాన దేశానికి అర్హులముగా దేవుడు మమ్మల్ని నడిపించగలడు అన్న జీవిత విధానమును కలిగి ఉండలేదు అబ్రహాం. కనుక అందును బట్టి ఇప్పుడు మాట్లాడుతూ, నాకు విధేయత చూపు. రెండవది, అన్ని విషయాలలో సరి అయినదే చెయ్యి. సరికాని విధానాలు, సరికాని పద్ధతులు నీకొద్దు. నాకు విధేయుడివై నువ్వు జీవించు అని దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అట్లే దేవుని ప్రజలమైన మనతో కూడా దేవుడు మాట్లాడేవాడు. మనము కూడా దేవునికి విధేయులమై మనము జీవించాలి. తల్లిదండ్రులకు మనం విధేయులమవుతున్నాం, అధికారులకు విధేయులమవుతున్నాం, పెద్దలకు విధేయులమవుతున్నాం, మతస్థులకు, కులస్థులకు విధేయులమవుతున్నాం. మరి
సర్వశక్తి గల దేవునికి ఎంతగా మనము లోబడుతున్నాం. కుటుంబ పరంగా భార్య భర్తకు, భర్త భార్యకు లోబడి జీవించే పరిస్థితులు ఉన్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, సర్వశక్తి గల దేవుడను నాకు విధేయత చూపండి. గురువులకు విధేయత చూపుతున్నాం, దేవునికి విధేయత చూపుతున్నామా? రెండవది, ఎల్లప్పుడూ కూడా సరైనదే చేయాలి. ఏది చేయాలో అదే చేయాలి. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఏది వినాలో అదే వినాలి. ఏది చెయ్యాలో అదే చేయాలి. చేయకూడనివి, మాట్లాడకూడనివి, వినకూడనివి, అనుసరించకూడనివి మనం చేయకూడదు. మనం ఎవరమంటే సర్వశక్తి గల దేవుని ప్రజలం. కనుక అబ్రహాము జీవితంలో ఎంతో కాలం, సుమారు 25 సంవత్సరాలు తన జీవితాన్ని మార్చుకుంటాడేమో, అన్ని విషయాల్లో నాకు విధేయత కనపరుస్తూ జీవిస్తాడేమో అని ఆయా విధాలుగా ఎన్నెన్నో వాగ్దానాలు చేసి నడిపించుకుంటూ వస్తున్నాం. కానీ అతని ప్రవర్తనలో విధేయత సర్వశక్తి గల దేవుని పట్ల కనపరచలేదు. కొన్ని విధానాలలో అలాగూ కనపరుచుకుంటూ వచ్చాడు, కానీ అందులో సరైన విధానాలను కలిగి ఉండలేదు. అట్లే దేవుని ప్రజలమైన మనం ఉండకుండా దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైనా ఏమేమో ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ ఉంటాం. మనకు నచ్చిన విధంగా, మనకు తోచిన విధంగా, మనకు అనుకూలంగా. ఇది మనం మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? మన ఎదుట ఉన్న వ్యక్తి పెద్దోడా, చిన్నోడా? దేవుని యందు అనుభవం ఉన్నవాడా, అనుభవం లేనివాడా? ఏం చెప్తున్నాడు, ఏం మనం మాట్లాడుతున్నాము అనేది ఒక విధంగా అన్ని మంచే చేయాలి, మంచే మాట్లాడాలి. అలా కాకుండా నా ఇష్టము, నేను, నాది అనుకుని మనము జీవించే పరిస్థితి కాదు. దేవుడు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు ప్రత్యేకం చేశాడు. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. 17వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివానిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. ఏ దినమందు? ఆ దినమందే దేవుడు తనతో చెప్పిన ప్రకారము. ఏ దినమందు దేవుడు చెప్పాడో ఆ ప్రకారము ఆ దినమందే అబ్రహాము
వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేశాను అని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. 10వ వచనం చదువుకుందాం. 17వ అధ్యాయము 10 నుంచి. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకును నీకు మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఎంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని వద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదు అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును. ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే ఆ దినమందే అబ్రహాం ఏం చేశాడంట? దేవునికి మహిమ కలుగును గాక. 24వ వచనములో అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అతడి కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అందరూ కూడా సున్నతి పొందారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడేమన్నాడంటే 8 రోజులు 8 దినముల వయస్సు గలవాడు. కానీ ఇప్పుడు అబ్రహాముకి ఎన్ని వయసు వచ్చింది? 99 ఏళ్ళు వచ్చేసింది అంటారు. రెండవది ఇష్మాయేలుకి ఎంత వయసు వచ్చింది? 13 ఏళ్ళ వాడు. కాబట్టి ఇప్పుడు నిబంధన ఎప్పుడు చేశాడంటే దేవునికిని అబ్రహాముకును లేక అబ్రహాము సంతానానికి చేయబడిన నిబంధన. ఇప్పుడు అబ్రహాముకు 99 సంవత్సరాలు, ఇష్మాయేలుకి 13 సంవత్సరాలు. ఇక్కడ నుండి పుట్టే బిడ్డలు 8వ దినమున వారికి సున్నతి జరగాలి. కాబట్టి దేవుని ప్రజలమైన మనం గమనించాలి. ఆనాటి కాలం ముందు ఇశ్రాయేలు ప్రజల విషయంలో అబ్రహాము సంతానం విషయంలో దేవుడు చేసిన ఇది ప్రజల మధ్య దేవుడు చేసిన నిబంధన ఏమిటంటే ఇది సున్నతి, శరీర సంబంధమైన సున్నతి. నూతన నిబంధనలు హృదయ సున్నతి. కనుక దేవుని ప్రజలమగా మనం ఎప్పుడైతే దేవుని వాక్యం విని మార్పు చెందామో, మారు మనసు పొందామో, పాప క్షమాపణ పొందాము, దేవుని ప్రజలముగా మనం బాప్తిజం తీసుకున్నాము, అప్పుడు మనకి హృదయ సున్నతి జరగాలి.
కనుక హృదయ సున్నతి జరగకపోతే తన ప్రజలలో నుండి దేవుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు. కనుక మన జీవిత విధానములో మనము కూడా హృదయ సున్నతి పొందకపోతే ఈ సున్నతి హృదయ సున్నతి అనే ఒక విధానము దేవుని దృష్టిలో కనపడకపోతే మనము తన జనులలో నుంచి కొట్టివేయబడతాం. తన జనులతో ఉండం, తనతో కూడా ఉండం. ఒకవేళ మనము దేవుని ప్రజలము, క్రీస్తునందు రక్షణ పొందాము అని మనం అనుకుంటే అనుకోవచ్చు. దేవుని ప్రజలతో కూడా కలిసి మనం ఆరాధనలు చేయొచ్చు, ఆయన స్తుతించవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మనము దేవుని ప్రజలముగా, దేవుని ప్రజలతో దేవుని ప్రజలముగా ఉండే విధానములో ప్రతి ఒక్కరూ ఎవరికి వారే దేవునితో ఆ నిబంధన చేసిన ఇశ్రాయేలు విషయములో పురుషులు మాత్రమే. కానీ ఇప్పటి కాలమందు స్త్రీ పురుషులు అందరూ కూడా హృదయ సున్నతి పొందాలి. ఒకానొక సమయమందు కొందరు గలతీలే సంఘానికి వచ్చారు. వచ్చిన వారు ఏం చేశారంటే సున్నతి పొంది దేవుని ప్రజలుగా జీవిస్తున్న వారి దగ్గరకు వచ్చి సున్నతి పొందాలి. ఇది అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధన. ఆ నిబంధన ప్రకారము మీరు సున్నతి జరగకపోతే మీరు దేవుని ప్రజలు కాదు అని కలవరపరిచేశారు వాళ్ళు. అది ఎరిగిన పౌలు అంటున్నాడు, మీరు కృపను పొందారు, సున్నతి పొందటం వలన సున్నతి పొందకుండానా? ఎందుకు ఎవడో ఏదో చెప్తే మీరు అలాగ చేస్తారు అని వారిని హెచ్చరిక చేశారు. ఇప్పటి కాలమందు శరీర సంబంధమైన సున్నతి లేదు. దాని గురించి గలతీ పత్రికలో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయంలో అంటాడు కదా, 2వ వచనం, మొదటి వచనం కూడా, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలును నేను మీతో చెప్పుతున్నాను. ధర్మశాస్త్రము యావత్తు బద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరల దృఢముగా చెప్పుతున్నాను. మీరు ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వాడెవడు, వాడు కీర్తిలో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నాడు.
కృపలో నుండి తొలగిపోయి ఉన్నాడు. ఏలయనగా ఎనగా మనం విశ్వాసము గలవారమై విశ్వాసము గలవరమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. యేసు క్రీస్తునందున్న వారికి ఉన్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమైనది. ఇంకా కింద వాళ్ళు మీరు బాగా పరిగెత్తుతున్నారంటే మీరు బాగా క్రీస్తునందు విశ్వాసంతో సాగుతున్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి కాదు. అయితే ఎవడో వచ్చి ఏదో చెబితే మీరు అలాగూ మార్పు చెందే పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. అలాగ వెళ్ళుట వలన క్రీస్తుతో మీకేం సంబంధం లేదు అని హెచ్చరిక చేస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. నిరీక్షణే మా సిద్ధాంతం, వాక్యమే మా ఆహారం, ప్రార్థనే మా వ్యాయామం, అనుదినం మేము నిబంధనాదినులం, అనుదినం మేము నిబంధనాదినులం, నిబంధనాదినులం, నిరీక్షణాదనులం, కనుడము యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధనాదనులం, యేసునాథు వస్తును ఇక పంచకాలమే మోక్షమందు చేరుదాం మనమందరం. హల్లెలూయా. రెండవది 21వ అధ్యాయము 4వ వచనం చదువు. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతడు పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఇక్కడ దేవునికి ఎంతగా విధేయత చూపుతున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అబ్రహాము సున్నతి పొందినప్పుడు, ఇష్మాయేలు సున్నతి పొందినప్పుడు బహుశా ఇస్సాకు పుట్టి ఉండడు. కానీ పుట్టిన తర్వాత అబ్రహాము ఇస్సాకుకున్న దినములను లెక్క పెట్టుకుంటున్నాడు. దేవుడు 8వ దినమున సున్నతి చేయాలి అని చెప్పాడు కాబట్టి నా కుమారునికి ఎప్పుడు సున్నతి చేయాలి, ఆ 8వ దినము ఎప్పుడు వస్తుంది అని ఆ 8వ దినము కోసం ఎదురు చూస్తూ ఆ 8వ దినమున ఇస్సాకుకు సున్నతి చేశాడంట. అట్లాగే మన బిడ్డల విషయంలో, వారి బిడ్డల విషయంలో ఎప్పుడైతే వారిలో మార్పు వస్తుందో అప్పుడు హృదయ సున్నతి తప్పకుండా పొందాలి. హృదయము మార్పు చెందాలి. మనం పాటలు అయితే పాడుకుంటాం, మారాలి మారాలి నీ మనసే మారాలి. మనసా హృదయం? మనసే మారాలి, పర్యాయ పదం. హృదయానికి మనస్సు. మనం మారుతాం కానీ మన మనస్సు లేక మన హృదయం మారదు. ఎప్పుడైతే మన హృదయం మారని హృదయం అయిపోతుందో అప్పుడు దేవునికి అన్ని విషయాల్లో మనము విధేయత చూపని పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడైతే మనము దేవునికి విధేయత చూపము,
మన బిడ్డలు కూడా విధేయత చూపని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కనుక అన్ని విషయాల్లో మనము దేవునికి మహిమకరముగా విధేయత మనం చూపుతూ హృదయ సున్నతి కలిగిన వారముగా, మన హృదయములో మార్పు చెందిన వారముగా, గత కాలం మన హృదయములో ఏమున్నాయి, ఇంకా అవన్నీ కూడా సున్నతి చేయబడాలి, కత్తిరించబడాలి, తొలగించబడాలి. ఇప్పుడు మారిన హృదయము, సున్నతి చేయబడిన హృదయము ఇప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశ నిగ్రహం ఇప్పుడు మారిపోయి. ఇప్పుడు చూస్తే మన హృదయాన్ని చూస్తే దేవునికి ఎలా అనిపిస్తుంది? ఈ హృదయము అంతా కూడా మారింది. ఇప్పుడు సరైన ఆలోచనలు వస్తున్నాయి. ఇదివరకు ఆలోచనలు దురాలోచనలు, ఇప్పటి ఆలోచనలు మంచి ఆలోచన. కనుక మనం సరైన ఆలోచనలు కలిగిన వారమై ఉండాలి, సరైన దృష్టి కలిగిన వారమై ఉండాలి, సరైన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి, సరైన ఆలోచనలు కలిగిన వారమై ఉండాలి. అంతా సరైనదే. యేసుక్రీస్తు సరైన ఆలోచనలు కలిగిన వాడా అంటే ఆయన సరైన ఆలోచన కలిగిన వాడే. చెడు ఆలోచన, దుష్ట ఆలోచన ఎన్నడూ కూడా యేసయ్య కలిగి ఉండాలి. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా మనము విధేయత కనపరుస్తూ, మన బిడ్డల విషయంలో విధేయతను నేర్పుతూ, దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కొందరు తమ బిడ్డలను ఆరాధనకు తీసుకుని వచ్చినప్పుడు వారికి భక్తిని నేర్పరు. వారు ఏం చేస్తున్నారో, ఏం చేయలేదు, ఎలాగూ ప్రవర్తిస్తున్నారో, ఎలాగూ ప్రవర్తించట్లేదు. ఎందుకని? వారి బిడ్డల మీద వారికి ఉన్న ప్రేమను బట్టి ఏం చేసినా పర్వాలేదు, ఆ పిల్లోడే కదా. కనుక నేటి పిల్లోడే రేపేమవుతాడు? పౌరుడవుతాడు. కనుక నేడు సరైన విధానాలు, సరైన ఆలోచనలు లేకపోతే రేపటి కాలమందు సరైన ఆలోచనలు, సరైన అభిప్రాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక దేవునికి మహిమకరముగా జీవించే పరిస్థితులను మనము కలిగి దేవునికి విధేయత కనపరుస్తూ మనము జీవించవలసిన వారమై ఉన్నాం. 18వ అధ్యాయము. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు పాటగా.
అధ్యాయం, ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనం నుండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగ చేయనట్లు అతనికి కలుగ చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహామును ఆ చూసే విధానములో అబ్రహాము యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్ కాలములో అబ్రహాము ఎట్లాగూ దేవునికి విధేయత చూపుతాడు, వారి బిడ్డలు, వారి వంశస్థులు, వారందరిని గురించి చూస్తూ నేను అతనిని ఎరిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగు. మనలను దేవుడు చూస్తున్నాడు, మన బిడ్డలను చూస్తున్నాడు, వారి బిడ్డలను చూస్తున్నాడు. అయితే వారందరూ కూడా నీతి న్యాయములు జరిగించుచు దేవుని యొక్క మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు మనలను ఎరిగిన వాడై ఉండాలి. దేవునికి మనం చూస్తే ఎట్లాంటి పరిస్థితి మన భవిష్యత్తు ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఆది కాండంలోనే మనం చూసాం, ఆరంభములో దేవుడు చూస్తే నరుల హృదయ ఆలోచనలు కేవలము చెడ్డవిగా కనిపించాయట. కనుక మనము మన బిడ్డలు, ఇక్కడ ఏమంటున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక, తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుతూ ఆయనకు విధేయులై జీవించినట్లుగా నేను ఎరిగి ఉన్నాను అని. కాబట్టి దేవుడు మనల్ని చూస్తే అలాగే కనపడాలి. మనము ఆశీర్వదించబడిన వారముగా, మన పిల్లలు ఆశీర్వదించబడిన వారిగా, ఆ ఇంటి వారందరూ బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడిన వారిగా నీతి న్యాయములు జరిగించుతూ ఆయన మార్గములు అనుసరించటానికి, గైకొనటానికి ఆజ్ఞాపించే జీవిత విధానము మనం కలిగి ఉన్నట్లుగా దేవుడు చూడాలి. మనము లోబడుతున్నాం, బిడ్డలు లోబడుతున్నారా? లోబడేటట్లు మనం ఏమైనా నేర్పుతున్నామా? విధేయత కనపరుస్తున్నట్లుగా, విధేయులై జీవించినట్లుగా మనం ఏమైనా నేర్పుతున్నామా? అందుకు మనము ఎంతగా విధేయులమవుతున్నాం? రేపు వారి బిడ్డలు నీతి న్యాయములు జరిగిస్తూ అన్ని విషయాల్లో విధేయత కనపరుస్తూ జీవిస్తారా, లేక జీవించినట్లుగా మనం నేర్పాలంటండి. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. దేవునికి విధేయులమై జీవించే విధానం ఏంటంటే, ఆరంభంలో చూసుకున్నాం, ఏమి చేయాలో అదే చేయాలి. మన బిడ్డలు కూడా మన వలె వారు కూడా ప్రవర్తించాలి, వారి బిడ్డలు కూడా అలాగే ప్రవర్తించాలి. అందరూ కూడా అబ్రహాం మొదలుకొని నీతి న్యాయములు జరిగించుతూ ఆయన మార్గమును గైకొనుటకు ఉద్దేశించిన వారై ఉండాలి.
కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. మనతోనే ఈ భక్తి పోకూడదు, లేక మన బిడ్డలతో ఈ భక్తి పోకూడదు. ఆ బిడ్డల తర్వాత బిడ్డలు కూడా భక్తిని కలిగిన వారై ఉండాలి. అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపేవారై ఉండాలి. ఆరంభం నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే మన భక్తి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు మనం విధేయత కనపరుస్తున్నాం, మన బిడ్డలు ఎంతవరకు విధేయత కనపరచటానికి మనం నేర్పుతున్నాం. మనం నేర్పేది నేర్చుకుని బిడ్డలు ఎంతవరకు దేవునికి విధేయులై జీవిస్తున్నారు, నీతి న్యాయములు కలిగి నడుచుకుంటున్నారు. కాబట్టి మన దగ్గర మార్పు రాకూడదు, మన పిల్లల దగ్గర మార్పు రాకూడదు, ఆ పిల్లల దగ్గర మార్పు రాకూడదు. అందరూ కూడా విధేయత చూపి ఏది చేయాలో అదే చేసేవారై ఉండాలి. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించువారమై ఉందాం. 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతడిని ఏమీ చేయకుము. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతున్నదని. ఇక్కడ మనము దేవునిని గౌరవిస్తామని, ఆయనకు కట్టుబడి మనమున్నామని దేవుడు ఎరిగి ఉండాలి. దేవుని ప్రజలమైన మనము ఎంతవరకు దేవునిని దేవునిగా గౌరవిస్తున్నాం, ఆయన నామానికి మహిమ ఎంతవరకు మనం తీసుకురాగలుగుతున్నాం. ఆయన మనకు తండ్రి అయితే, మనకు యజమానుడైతే, మలాకీ గ్రంథం లేదా కుమారుడు తన తండ్రిని గణపరచును, కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమాని దాసుడు తన యజమానుని గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నాకు రావాల్సిన ఘనత ఏమాయను. నేను యజమానుడనైతే నాకు భయపడు వాడు ఎక్కడ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 6వ వచనం, 1:6. కాబట్టి ఆయన మనకు తండ్రి. తండ్రిగా ఆయన మాట విని మనం ఎట్లాగా ఘనపరుస్తున్నాం. ఆయన మనకు యజమానుడు, మనము ఆయన దాసులము. దాసుడు యజమానుని ఎలాగూ గౌరవిస్తాడో, ఎలాగూ విధేయత చూపుతాడో, అట్లే మనము కూడా ఆయనను ఘనపరచాలి, సన్మానించాలి, విధేయత చూపాలి. మన వాక్యాన్ని మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను సన్మానించాలి. ఆయన మనకు తండ్రి అయితే దేవుణ్ణి ఎట్లాగూ మనం సన్మానిస్తున్నాం. దాసులారా, మీ యజమానులకు లోబడి ఉండండి.
మనము దాసులమైతే మన యజమాని అయిన యేసు క్రీస్తుకు ఎంతగా మనం విధేయత చూపుతున్నాం. కనుక అన్ని విషయాల్లో మనము దేవునికి, ఆయన మాటకు కట్టుబడి ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడో అదే మనం చేయాలి. ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పేరు ద్రాక్షారసము తాగొద్దని ఆ రేఖా వీరితో వాళ్ళ పితరులు చెప్పాడంటండి. ఎప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, మన తండ్రి లేడు కదా, ఇంకెవరు ఉన్నాడు మనల్ని ఆటంకపరిచేది, మన ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అని అనుకోలేదు. తరాలు జరిగాయి. ఆ సంతతి వారు ద్రాక్షారసాన్ని ముట్టకుండానే జీవిస్తున్నారంట. ఆయన చెప్పాడు, ఆ ప్రజల యొక్క కట్టడి అది. కనుక దేవుని ప్రజలమైన మన విషయంలో మన కట్టడి, దేవుడు మనకు విధించిన కట్టడిని అనుసరించి అందరూ అలాగూ జీవించాలి. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవించే పరిస్థితులకు వెళ్ళేవారమై ఉండాలి. ప్రవక్త అయిన మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే, ఒకటి, వారు దేవునిని ఘనపరచటం లేదు. రెండవది, యజమానుని మాట వినే పరిస్థితి కాకుండా పోతుంది. దేవుని నామమును నిర్లక్ష్య పెట్టే యాజకులు కూడా అలాగైపోయారంట. దేవుని ప్రజలమైన మనం గమనించాలి. మనకు దేవుడు ఎవరి పేరు పెట్టాడు? ఏమండి? ఆయన పేరే. ఏం పేరు? సొలొమోను. ఎవరి పేరు? దేవుని పేరు. రూతుమ ఎవరి పేరు? దేవుని పేరు. ఇప్పుడు దేవుని నామాన్ని ఏం చేయాలి? అసే, ఉసే, అరే, ఉరే, చచ్చినోడా, పచ్చిగాడా, ఏ నామాన్ని మనం దూషిస్తున్నాం? దేవుని నామాన్ని మనం దూషిస్తున్నాం పరోక్షంగా. ఆ నామం పెట్టబడిన ప్రజలను మనము గౌరవించాలి. కానీ గౌరవించని పరిస్థితులు, కొందరినైతే గౌరవించే పరిస్థితులు, కొందరినైతే గౌరవించని పరిస్థితులు. ఒక్కొక్కసారి మరి తిట్లు కూడా తిడతారేమో చాటున, నాకైతే తెలియదు. ఒకవేళ భార్య అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, బిడ్డలు అయి ఉండొచ్చు. ఎప్పుడు అన్నప్రాసన పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి, పాస్టర్ గారు మా అబ్బాయికి పేరు పెట్టాలి. ఏం పెట్టాలంట? పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి? యేసై పేరు పెట్టాలి. కాబట్టి యేసై పేరు పెడతారు. యాకోబు పేరు పెట్టేశాడు యేసయ్య. కొంతకాలం ఎదిగిన తర్వాత యాకోబు జైల్లో ఉన్నాడు అంటండి. హాయ్ బాబు, పేపర్లో పడింది. ఏదో నేరం చేశాడు, దొరికాడు, జైల్లో పడేశారు. ఏమంటున్నారు? యాకోబు గారు అంట జైల్లో వేశారంట. దేవుని నామం ఏమవుతుంది? ఎంతమంది ఇట్లాగా అవమానకరమైన పరిస్థితుల్లోకి వెళుతున్నారు. మన పేరుని బట్టి దేవుని నామము ఘనపరచబడాలి. ఒకానొక సమయమందు మనం పరలోకం పోతున్నాం.
ఆ దూతలందరూ మన మొఖాలెంక చూసి, ప్రభువా ఎవళ్ళు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే ప్రభు చెప్తున్నాడు, నా రక్తము ద్వారా తమ వస్త్రాలను ఉతుక్కున్నారు వీళ్ళు, నా ప్రజలు అని ప్రభు చెప్తాడంటండి. అప్పుడు దేవునికి ఎంత గౌరవము, ఎంత ఘనత. ఒకవేళ దేవదూతలు తప్పు చేయొచ్చు, దేవదూతలు తప్పు చేసినప్పుడు ఒకానొక సమయం ముందు మనల్ని పిలిచి దేవదూతలకు తీర్పు తీర్చమంటాడంటండి. ఇప్పుడు ఆయన నామానికి అవమానకరంగా జీవించే ప్రజలు రేపటి కాలం ముందు ఏమవుతారు? ఒకరికి తీర్పు తీర్చవలసిన మనము సంఘములో ప్రజల మధ్య తీర్పు తీర్చలేమా? కానీ బయటికి పోయి అన్యజనులతో తీర్పు తీర్చుకుంటున్నారు. ఇది దేవుని నామానికి అవమానం కాదా? కనుక అన్ని విషయాల్లో మనము దేవునికి మహిమకరముగా మనము జీవిద్దాము, దేవునికి విధేయత కనపరుద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన ఆ విధానాన్ని బట్టి మన జీవిత కాలము, బిడ్డల జీవిత కాలము, వారి బిడ్డల జీవిత కాలం అంతా కూడా దేవుని ప్రేమిస్తూ విధేయత కనపరుస్తూ జీవించే విధానాన్ని దేవుడు ఎరిగి ఉండునట్లుగా మనము నడుచుకుందాము. దేవుడు అలా నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇది 4వ భాగం. ప్రభు చిత్తమైతే 5వ భాగంలోకి వెళ్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, హృదయ సున్నతి చేయబడిన వారముగా, నీకు మహిమకరముగా ఏదైతే మంచో దానినే మేము చేసేవారముగా జీవించటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. అన్ని విషయాల్లో మాతో ఏం చెప్తున్నావో, మీ లేఖనం ఏం చెప్తుందో దానిని మేము విని సరిగా అర్థం చేసుకొని ఆ ప్రకారమే మేము జీవించటానికి సహాయం చేయండి. విధేయత మేము కనపరుస్తూ నీ మహిమార్థమై జీవించటానికి సహాయం చేయండి. నీవు మాకు తండ్రివై ఉన్నావు, మేము మీకు పిల్లలమై ఉన్నాం. మీరు మాకు యజమానులై ఉన్నారు, మేము మీకు దాసులమై ఉన్నాం. కనుక అన్ని విషయాల్లో మిమ్మల్ని ఘనపరిచేవారముగా, మీకు విధేయత కలిగిన వారముగా మేము జీవించటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. మీ ప్రజలు వారి వారి నివాసాలకు వెళుతున్నారు. మీ కాపుదల భద్రత, క్షేమము, నెమ్మది దయచేసి సురక్షితంగా గమ్యం చేర్చండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము కలిసి మిమ్మల్ని మహింపరచుకుంటానికి కృప చూపి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చు. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం ఏ విధంగా లోకంలో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. యేసు రక్తమే, శిలువ రక్తమే, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.